ఓఆర్ఆర్ కోసం భూసేకరణ మీద రైతుల ఆందోళన ఇప్పుడు సాక్షి హైలైట్ చేసింది. ఈనాడు జ్యోతి పట్టించుకోలేదు. కానీ రాజధాని చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన ఓఆర్ఆర్ భూసేకరణ రైతుల మీద పిడుగులా పడింది. కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా సచివాలయాల్లో సమాచారాన్ని అతికించి వదిలేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేకపోగా ఉన్న భూములు కూడా లాక్కుని రైతుల నోట్లో మట్టి కొట్టి రోడ్లపైకి లాగుతున్నారు, వాపోతున్నారు. చడి చప్పుడు లేకుండా కనీసం పొలం సరిహద్దును కూడా తెలియకుండా రైతుల భూములను లాక్కునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇటీవల చేబ్రోలు మండలం నారాకోడూరు రైతులకు సంబంధించిన భూముల విషయంలో ఇదే జరిగింది. తాజాగా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ రైతులు శనివారం గుంటూరు కలెక్టరేట్కి పెద్ద ఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ వింతపత్రం అందజేశారు. పేరేచర్ల మేడికొండూరు మధ్యలో ఉన్నటువంటి డోకిపర్రు గ్రామంలో 365 ఎకరాల భూమిని ఔటర్ రింగ్ రోడ్డు కోసం సేకరిస్తున్నట్టు తెలుసుకున్న రైతులు ఆగమేఘాల మీద తమకు జరుగుతున్న అన్యాయాన్ని ముక్తకంఠంతో తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఏదో ఒరగబెడతారని అందరూ చంద్రబాబు సర్కార్ గద్దెనెక్కిస్తే చివరికి మానవుడి దగ్గర కూట్లు లాక్కోవడం దారుణమైన ఆవేదన వ్యక్తం చేశారు. 2.5-3 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి తమ భూములకి 25 లక్షలు 20 లక్షలు ఇస్తామని చెప్పడం ఏంటంటూ నిలదీస్తున్నారు. రోడ్డు మీద పడతామంటూ ఒక రైతు, ఆడపిల్లల కట్నం కింద ఇచ్చామయ్యా అంటూ ఒకళ్ళు, పరిశీలిస్తామని కలెక్టర్ అంటున్నారు. అట్లా భూములు ఇచ్చేందుకు సిద్ధమే, కాకపోతే మాకు 2 కోట్లకు పైగా ఉన్న భూములకి 30 లక్షలు ఇస్తామంటే ఎట్లాగా, దీన్ని ఖండిస్తున్నా. నాకున్న భూమిలో మిర్చి పత్తి పండిస్తున్న కుటుంబాన్ని నడిపేస్తున్నాను, భూములు కోల్పోతే మా పరిస్థితి ఏంటో తెలియదు అంటున్నటువంటి ఒక రైతుకు సంబంధించిన వార్తని హైలైట్ చేశారు.